చేయాల పనిచేసేది కూడా నేర్చుకోవాలి, మాట్లాడమే కాదు. మీరందరూ ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేను వచ్చింది మీ బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి వచ్చాను. రెండూ ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు, ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019లో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి మరి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు, ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది. మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు, ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్